మాస్టర్ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. సభ్య సమాజం ఒక్కసారి ఉలిక్కి పడిందండి. ఇది నిజమా? భార్యాభర్తలంటే ఎంతో అనురాగంతో ఆప్యాయతతో ఉండే ఆ భార్యాభర్తల్లో ఏం జరిగింది? ఎందుకు ఆ భర్త అంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు? అసలు ఎందుకు వచ్చిన గొడవ అంటే, మనకు తెలిసిన సమాచారం ప్రకారం మీర్పేట, హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో మీర్పేటలో ఒక అద్దింట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటున్నారండి. వైఫ్ వెంకటమాధవి వయసు 35 సంవత్సరాలు, భర్త గురుమూర్తి వయసు 39 సంవత్సరాలు. వీళ్ళిద్దరికి 13 సంవత్సరాల క్రితమే మ్యారేజ్ అయింది. 2 పిల్లలు కూడా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. గురుమూర్తి మిలిటరీలో వర్క్ చేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం DRDO ఆఫీసులో ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా, అంటే కాంట్రాక్ట్ బేస్ మీద వర్క్ చేస్తున్నాడండి. ఈ సంక్రాంతి సెలవులకి పిల్లలతో వాళ్ళ అత్తగారింటికి పంపించాడు గురుమూర్తి. అయితే మళ్ళీ పిల్లల్ని తీసుకొచ్చే క్రమంలో ఈ వైఫ్ అండ్ హస్బెండ్ వెంకటమాధవ్కి గురుమూర్తికి కొద్దిగా ఘర్షణ జరిగింది. ఒకడు ముందుకు తీసుకొద్దామని, అప్పుడే వద్దని కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్లో గొడవ వచ్చినట్టుంది. ఆ సమాచారం ప్రకారం వెంటనే గురుమూర్తి క్షణికావేశంలో ఈ వెంకటమాధవ్ యొక్క నెత్తి మీద గట్టిగా ఒక బరువైన ఆయుధంతో అతను మోదాడండి. ఎప్పుడైతే కొట్టాడో వెంకటమాధవ్ స్పృహ పడిపోయింది. బహుశా చనిపోయిందని భావించి ఉంటాడు, లేదంటే యాక్చువల్గా ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హాస్పిటల్ తీసుకెళ్లకుండా చనిపోయిందని భావించి 13 సంవత్సరాల కాపురం చేసిన భార్యని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కల్ని కుక్కర్లో ఉడకబెట్టాడండి. మళ్ళీ కుక్కర్లో ఉడకబెట్టి అలాగే ఆ ఎముకలన్నీ కూడా రోట్లేసి దంచాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఎలా చేయగలిగాడు? ఎంత ధైర్యం ఉండాలి అసలు? అది వింటుంటేనే మనకి గగురుపాటు లేకపోతే బాధాకరంగా తెలుస్తుంది. అటువంటి సొంత భార్య, 13 సంవత్సరాలు కాపురం చేసిన భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు అనాథలు అవుతారు కదా. తల్లి చనిపోయింది, తండ్రి ఏమవుతాడో అతనికి ఇప్పుడు కంపల్సరీగా అతను జైలుకి వెళ్ళాలని పరిస్థితి ఏర్పడుతుంది. ఏం చేశాడు? సంక్రాంతి అంటే ఈ జనవరి 16 తారీఖున చనిపోయినప్పుడు ఈ 16, 17, 18 ఈ 3 రోజుల్లో ముక్కలు ముక్కలు కట్ చేసి రోట్లో దంచి కుక్కర్లో ఉడకబెట్టి అవన్నీ తీసుకెళ్లి సమీపంలో ఉన్నటువంటి జిల్లెలు కూడా ఒక చెరువులో కలిపేశాడండి. కలిపేసేసి ఇక ఏం తెలియనట్టుగా ఇంటికి వచ్చి 18వ తారీఖున అత్తగారికి ఫోన్ చేశాడు. ఏమంటే చిన్న ఘర్షణ జరిగింది పిల్లల విషయంలో, మీ అమ్మాయి వెంకటమాధవి ఎక్కడికో వెళ్ళిపోయింది చెప్పకుండా అని. సరే, ఆ తల్లిదండ్రులు అలాగే ఈ గురుమూర్తి ముగ్గురు కలిపి మీర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారండి. చాలా పోలీసులు ఆ యొక్క ఇంటి సీసీ కెమెరా అంతా వెరిఫై చేశారు. ఆ కెమెరాలో వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వెంకటమాధవి ఇంట్లోకి వచ్చింది కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టు ఎక్కడ రికార్డ్ అవ్వలేదండి. ఈ గురుమూర్తి మాత్రం బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు వస్తున్నాడు. అంటే వెంటనే ఆ పోలీసులు తమదైన స్టైల్ ఒకటి ఉంటుంది, ఆ స్టైల్లో విచారిస్తే తెలిసిందండి వాడు. అప్పుడు నిజాలు చెప్పేశాడు. ఏం జరిగింది, అట్లా ఎందుకు అలా చంపవలసి వచ్చింది, ఏం ఘర్షణ జరిగిందని. అతను చెప్పింది నిజమా కాదా, లేదంటే ఈవిడిపై వెంకటమాధవ్పై ఏమైనా అనుమానం పెంచుకున్నాడా ఏంటనేది ఇంకా వివరాలు మన పోలీసులు ఇంకా చెప్పవలసి ఉంది. వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టవలసి ఉంది. ఆ ప్రెస్ మీట్లో అసలు నిజాలు బయటకు వస్తాయి. ఇవన్నీ చూస్తుంటే అక్కడ జరిగింది చాలా అన్యాయం, పిల్లలకు అన్యాయం జరిగింది. మిలిటరీలో వర్క్ చేసిన గురుమూర్తి కొద్దిగా ఆలోచించి క్షణికావేశంలో కాకుండా నెమ్మదిగా మాట్లాడి ఉండాల్సింది. లేదంటే ఒకవేళ క్షణికావేశంలో కొట్టినా వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్ళి జాయిన్ చేస్తే బతికేదేమో. ఇటువంటి అన్నీ కూడా ప్రశ్నలు, అంటే ఈ వార్త చూసిన వాళ్ళు కానీ, చదివిన వాళ్ళు కానీ, విన్నవాళ్ళు కానీ అలా భావిస్తున్నారండి. అరే, ఇంత భర్త 13 సంవత్సరాలు కాపురం చేసి ఇదేమి సైకాలజీ, ఇదేమి మెంటాలిటీ, ఇదేమి క్రూరత్వంగా ప్రవర్తించడం ఎంత అన్యాయం. ఎవరైనా క్షణకావేశంలో భార్యాభర్తల్లో చక్కటిగా ఒకరు మాట్లాడుకొని ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది ఎలాగా పరిష్కరించుకోవాలి, వాళ్ళ చేతిలో లేనప్పుడు ఇంకో మూడో మనిషిని, ఇంకో తెలిసిన వాళ్ళతో చెప్పించుకోవడం అలా చేయాలి తప్ప ఇలా క్షణికావేశంలో చేయకూడదని చెప్పేసి భావించవలసి వస్తుంది. మరి భార్యాభర్తలు అందరూ కూడా
చక్కటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కరించే దిశలో ఉండాలి, కానీ ఇలా ఆత్మహత్యలు కానీ ఇలాగా హత్యలు కానీ లేకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మోటివేషనల్ కానీ అలాగే ఎడ్యుకేషనల్, మీరు ఏదైనా విషయంలో మీరు ఇంటర్వ్యూ ఇవ్వదలుచుకుంటే మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 7981512124. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.